నెల్లూరు నగరంలోని స్థానిక మూలాపేట నందు వెలసి ఉన్న శ్రీ కృష్ణ ధర్మరాజస్వామి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రి పొంగూరు నారాయణ విచ్చేసి 11 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి తదనంతరం పాలక మండలి అధ్యక్షులుగా వేలూరు పెంచుల రాజాను నియమించి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం కమిటీ సభ్యులను చైర్మన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చాలా పురాతనమైన విశిష్టత కలిగిన ఆలయం, 3 ఏళ్లకొకసారి బ్రహ్మోత్సవాలు, 21 రోజుల పాటు నిర్వహించే ఏకైక గుడి అన్నారు. తదనంతరం పాలక మండలి అధ్యక్షులు వేలూరు పెంచుల రాజా మంత్రి నారాయణను దేవస్థానం నందు ధ్వజస్తంభం అతి పురాతనమైనదని, నారాయణ సంస్థల ద్వారా నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, తాళపాక అనురాధ, విజేతారెడ్డి, స్థానిక డివిజన్ కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన ట్రస్ట్ బోర్డు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటీ పాలక కమిటీలో 11 మందిని ప్రభుత్వం నియమించడం జరిగింది. అన్ని వర్గాలకి సమతుల్యత పాటిస్తూ ఈ 14 కమిటీని ఏర్పాటు చేయడం, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, నాయ బ్రాహ్మణులకి అందరికి కూడా సమతుల్యం చేస్తూ ఈరోజు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి దానికి ఈరోజు అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ ఎంతో పురాతనమైనది. ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తే ఎంతో వైభవంగా 21 రోజులు చేస్తారు. 21 రోజులు, 1-2 రోజులు కాదు. నేను ఈ యొక్క కమిటీలో వేలూరు పెంచుల రాజా, అగ్నిహోత్రం వినోద్ కుమార్, ముంగమూరు సాయి విజయ్ కుమార్, కనగలూరు సురేష్, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, దాంపూర్ ప్రసన్న కుమార్ వస్తారు. అటువంటి పవిత్రమైన ఈ స్థలంలో దీంట్లో వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయటం, నెల్లూరులో మన అదృష్టవశాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు ఇప్పటికే ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వారు సపోర్ట్ చేస్తూ శాంక్షన్ చేశారు. ఈ టెంపుల్లో కూడా ఈ టెంపుల్కి ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్తో చేయటం, లేనప్పుడు మీరు పాలక మండలంతా కూర్చొని ఏం చేయాలో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా రామనారాయణ గారితో డిస్కస్ చేస్తాం, మంత్రివర్లతో దాన్ని శాంక్షన్ చేసుకొని డెవలప్ చేసే విధంగా చేస్తాం. ఇప్పుడే చైర్మన్ యాక్చువల్గా ఒక ప్రపోజల్ పెట్టారు, ధ్వజస్తంభం అని. అంటే ధ్వజస్తంభం లేదు, దీనికి ఉంది సార్, డ్యామేజ్ అయిపోయింది. ధ్వజస్తంభం డ్యామేజ్ అయిపోయింది, దాన్ని చేయించాలన్నారు. ఖచ్చితంగా ఇమీడియట్గా ఇప్పుడే ఈవో వాళ్ళకి చెప్తున్నాను, ఇమీడియట్గా దాని మీద ఒక రిప్రజెంటేషన్ చేసి తయారు చేయండి. నేను గౌరవనైన మంత్రివర్యులు రామనారాయణ గారికి చెప్పి దాన్ని శాంక్షన్ చేసి ఇమీడియట్గా టేకప్ చేస్తామని ఈ యొక్క అభినందన సందర్భంగా చైర్మన్కి, కమిటీ సభ్యులందరూ కూడా చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఈ యొక్క టెంపుల్లో అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలో చేస్తూ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్.